స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అదివో శ్రీ వెంకటనాథునకు పదపీఠము తిరుపతి కొలువై ఉన్నాడిచటే అనునిత్యము శ్రీపతి పదముల నర్చించుచుండు ప్రతినిత్యము పద్మావతి పాపములను పారద్రోలు అమ్మ పాపములను పారద్రోలు అమ్మ ఈ సుగుణవతి తెలుగు తల్లి మెడవేసిన మల్లె పూదండ ఏనాటికి వాడిపోదు సురభిళములు నిండా విద్యా కేంద్రముగా ఈ పట్టణమున ప్రగతి ఎందరికో కల్పించెను మహాత్మ్యము సుగతి కృష్ణదేవరాయలిచట ఖేలెత్తి నమస్కరించే తిరుమలేశు హృదయం మే కరుణతోడ పులకించే తిరుమలకును తిరుపతికిని లేదు లేదు ద్వైతము జీవాత్మల పరమాత్మల కలయిక వలె అద్వైతము జీవాత్మల పరమాత్మల కలయిక వలె అద్వైతము 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 ఓం నమో వెంకటేశాయ. ఈ అందమైన గేయాన్ని రాసి నాకు ఇచ్చినటువంటి శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ గారికి కృతజ్ఞుని వారు ఇక్కడే ఉన్నారనుకుంటా సదస్సులో. ధన్యోహం. ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సో డిషైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ ధారావాహికం ప్రారంభించిన తర్వాత మహాఫైనల్స్ ప్రారంభించిన తర్వాత జరుపుకుంటున్నటువంటి చిట్ట చివరి 4వ మహా ఫైనల్ అంటే ఈ వారం ఈ సంచిక అయిన తర్వాత గత 3 సంచికలు ఈ సంచికలో ఈ చిరంజీవులకు వచ్చిన మార్కుల సగటును తీసుకుని 1, 2, 3, 4 అని వారిని నిర్ణయించడం జరుగుతుంది, వారి స్థానాలని. నేను ప్రతిసారి సవినయంగా మనవి చేసుకున్నట్టుగానే మా పదకోశంలో గెలుపు ఓటములన్న 2 పదాలు లేవు. బాగా పాడడం చిరంజీవులు మీ అందరి ఆశీస్సులు పొందడం అనేటటువంటిదే ముఖ్యోద్దేశం. వీరి ప్రయాణంలో మీ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి ఇంతవరకు వీరు అద్భుతంగా పాడుతూ వచ్చారు. ఇవాళ పాడబోతున్నారు. మరొక్క పర్యాయం వారిని ప్రోత్సహిస్తూ ఆశీర్వదిస్తూ మీ హర్షధ్వానాలు. శుభం భూయా. మహానుభావులు వారి వారి శాఖల్లో అద్భుతాలు సాధించినటువంటి వ్యక్తులందరూ ఉన్నారు. నా చిన్నప్పుడు నాకు దొరకని ఈ సౌభాగ్యం ఈ చిరంజీవులకు దొరకడం అనేటటువంటిది వారు చేసుకున్న సుకృతంగా నేను భావిస్తూ ఈ తిరుపతి పట్టణంలో
ఒక సంవత్సరం నేను కూడా చదువుకోవడం జరిగింది. నేను పుట్టింది చిత్తూరు జిల్లాలో, మా అమ్మగారి స్వస్థలం. పెరిగింది నెల్లూరు జిల్లాలో, మా నాయనగారి స్వస్థలం. తిరిగింది దేశం అంతటా. నాది ఏది స్వస్థలం అని చెప్పను, నాది ఏ భాష అని చెప్పను. కానీ తెలుగువాడిగా గర్వపడుతూ సంగీతం నా మాతృభాష అని నేను అనుకుంటూ నా ఈ 45 సంవత్సరాల ప్రయాణాన్ని ఇంతవరకు కొనసాగించడానికి కారణభూతులైనటువంటి నన్ను వినిపించిన ఈ ప్రేక్షక తల్లిదండ్రులందరికీ కూడా సవినయంగా మరొక పర్యాయం నమస్కరించుకుంటున్నాను. నేటి ముఖ్య అతిథి గురించి చెప్పడానికి మాటలు చాలవు, ఆయన ప్రత్యేకతలను వివరించడానికి పూటలు చాలవు. శ్రీ నారాయణ స్వామి నాయుడు లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన కారణ జన్ముడీన. ఈయనలో ఒక విలక్షణ నటుడున్నాడు, విద్యావేత్త ఉన్నాడు, వితరణశీలి ఉన్నాడు, రసజ్ఞుడున్నాడు, రాజకీయవేత్త ఉన్నాడు, అన్నీ కలగలిసిన మహోన్నత వ్యక్తి ఉన్నాడు. నటుడిగా ఈయన వాచికం అనితర సాధ్యం. ప్రతి నాయకుడి పాత్రకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టిన ఈ మహానటుడు 520 చిత్రాలలో నటించగా అందులో నాయకుడిగా 146 చిత్రాలకు ప్రాణం పోశారు. 56 చిత్రాల నిర్మాతగా ఘన విజయాలు అందుకున్నారు. వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోసం 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టును స్థాపించి తన విద్యాలయాల్లో 25% మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. శ్రీ విద్యానికేతన్ అభివృద్ధి కోసం సింగపూర్, సదరన్ కాలిఫోర్నియా, హాంకాంగ్, లండన్, జర్మనీ, థాయిలాండ్, ఆస్ట్రియా, జమైకా వంటి విదేశాలను పర్యటించి అక్కడున్న అనుభవజ్ఞులైన అధ్యాపక సిబ్బందిని తమ కళాశాలలకు ఆహ్వానించి అత్యద్భుతమైన బోధనను అందిస్తున్నారు. రాజకీయాల్లో పారదర్శకత ఉండాలని ఆశించే ఈ మహానుభావుడు రాజ్యసభ సభ్యునిగా ఎన్నో కమిటీలకు ప్రాతినిధ్యం వహించి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఎన్నో చారిటబుల్ ఆర్గనైజేషన్స్కి, విద్యా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించిన ఈ వదాన్యులు మదర్ తెరెసా అందుకున్న ది గ్లోరీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పురస్కారానికి నోచుకోవడం ఎంతైనా ముదావహం. ముక్కుసూటి మనిషి, క్రమశిక్షణకు మరో పేరైన ఈ వ్యక్తి మరెవరో కాదు, మీ అందరి గుండెల్లో గూడు కట్టుకున్న మీ అభిమాన నటుడు, ది వన్ అండ్ ఓన్లీ డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, నటప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ ఎం మోహన్ బాబు. సోదరుడికి ఇదే నా హార్దిక స్వాగతం. ఆ డ్రామాటిక్ ఎంట్రీ చూసారా అసలు, రావడం కూడా ఇలాగా చాలా సంతోషం సోదరా, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు అతను ఎప్పుడు వెళ్ళగా నేను చూడలేదు. పిలిచామనగానే ఈ కార్యక్రమం మీద మక్కువ కొద్దీ, నా మీద అభిమానం కొద్దీ ఇచ్చేశాడు సోదరుడు. చాలా చాలా సంతోషం. నీ ఆసనాన్ని అలంకరించిన ఆయన. తర్వాత ఈ కార్యక్రమాన్ని నేను ఎలా నెగ్గుకు రావాలని భయం వేస్తోంది అతని పక్కన కూర్చొని. ఇప్పటికీ నేను ఎగతాళి చేసినా, ఎకసక్యం చేసినా కూడా ఒక తమ్ముడిగా దాన్ని భరిస్తున్నాడు. చిన్నవాడనే చెప్పానులే, నీ వయసు నేను చెప్పాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. నువ్వే తమ్ముడివి. నేను నీకా, నీవు నాకా? న్యాయంగా అయితే నేను నీకు తమ్ముడిని. అంటే మన ఇద్దరి మధ్య 6 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది కదా, నాకంటే 6 ఏళ్ళు పెద్దవాడివి నువ్వు. నేను వెళ్ళిపోతున్నాను పరశురాముడు. ఎక్కడికి పోతావు, కూర్చో అక్కడ. థ్యాంక్ యూ సోదరా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. మహా ఫైనల్స్లోకి మనం అడుగుతున్నాం. ఇందులో 2 వృత్తాలు ఉంటాయి. మొదటి రౌండ్కి మోహన చంద్రికలు అన్న శీర్షిక. ముందుగా మొట్టమొదటి అభ్యర్థి మీ ముందరికి వస్తున్నాడు. ఆశీర్వదించండి, ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వాగతం నాయనా. థ్యాంక్ యూ సార్. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట గురుచరణ్ రచన, స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం, గానం డాక్టర్ పద్మభూషణ్ కేజే యేసుదాస్, చిత్ర పాడిన అల్లుడు గారు సినిమా నుంచి ముద్దబంతి నవ్వులు అన్న పాట. ఓహో, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నా పాట.
ముద్దబంతి నవ్వులో మోగబాసలు ముద్దబంతి నవ్వులో మోగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మోగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మోగబాసలు బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ, 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 బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఇంత చోటులోనే అంత మనసు ఉంచి ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయింది ప్రియురాలిగా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు ఆ, 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 అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు మాట నోచుకొని ఒక పేదరాలిని మాట నోచుకొని ఒక పేదరాలిని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు
టోటల్గా బాగా పాడావు, అక్షరాలు ఒకటి మింగేశావు. యు నో ఇట్. ఎస్ ఆర్ నో? సంగీతం నాకు తెలియదు, బాలసుబ్రహ్మణ్యం తెలుసు. సంగీతం మీద వ్యామోహం ఉంది నాకు, ఇంట్రెస్ట్. ఎక్కడో పల్లెటూరులో ఒక టీచర్ కుటుంబంలో పుట్టినవాడిని. యునో మై ఫాదర్ వాజ్ అ టీచర్ స్టిల్. అప్పుడు 5 రూపాయల జీతం నాన్నగారికి, ఇప్పుడు 94 సంవత్సరాలు నాన్నగారికి భగవంతుని ఆశీస్సులతో. 9:30కు క్లాసుకి వెళ్ళి 11:30కు పాఠాలు చెప్పి వస్తాడు స్కూల్లో. అక్షరం మింగేశావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం కావాలి. కొంచెం జంకుతున్నావు. జయపజయాల దైవాదినాలు. నువ్వెందుకు పనికిరావురా సినిమాలకి, యాక్టింగ్, నీ ఫేస్ చూసుకున్నావు అని అడిగారు నన్ను. పనికొస్తాను అని చెప్పాను. ఏమిటి ఆ పొగరు సమాధానం అన్నాడు. ఇది పొగరు అనుకో, అహంకారం అనుకో, పనికొస్తాను అన్నాను. రాయలసీమ వాడివి, నీకు భాష తెలియదు అన్నారు. భాష వచ్చు అన్నాను. అన్నగారి తర్వాత, రామారావు గారి తర్వాత డైలాగు చెప్పగలిగిన వాడు మోహన్ బాబు అని ప్రేక్షకులు అన్నారు, నేను కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం, బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, పెళ్ళి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి, సర్వం మనకు అర్పించి, సర్వస్వం మనమే అనుకుని, మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళకి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. బాగా పాడావు. ఇదేంటంటే రాఘవేంద్రరావు గారు దర్శకుడు, రమ్యకృష్ణ హీరోయిను. నేను హీరోగా, విలన్గా, కమెడియన్గా ఎన్నో పాత్రలు చేసి 1990 సంవత్సరానికి అంతా పోగొట్టుకున్నాను. ఐ స్టార్టెడ్ మై కెరియర్ 1975. అంతా పోయింది. ఎలా పోయింది? సినిమాలు తీసి. ఏం చేయాలి? రాఘవేంద్రరావు పరిగెత్తే గుర్రం అంటే హీ సక్సెస్ఫుల్, #1 డైరెక్టర్. మా గురువు గారు, నాకు గురువు అంటే ఒకరి గురువు దాసనారాయణరావు గారు. అన్న అంటే రామారావు గారే. నో ఇన్ బిట్వీన్ అన్నలు, నో ఇన్ బిట్వీన్ గురువులు. ఒకే గురువు, ఒకే అన్న. రాముడికి ఒకటే బాణం, మందే ఒకటే బాణం. అలాగా ఆయన అన్నాడు, రాఘవేంద్రరావుని అడగరా సోదరా, అదే బాబు అన్నాడు. అడిగితే ఓకే చేస్తా అన్నాడు. వెంకటేశ్వర కొండకు మ్యారేజ్కి వచ్చాం. వస్తే ఒక 50,000 రూపాయలు చెక్ ఇచ్చాను. నిర్మలా వండుకొని వైఫ్ చెక్ ఇచ్చాను. ఏంటిది అన్నాడు. చెక్ అన్నాను. నువ్వే ఉంచుకో అన్నాడు. అదేంటి మరి సినిమా చేస్తున్నావు కదా, కొండ మీద ప్రామిస్ చేయను. నీ సినిమా చేస్తున్నాను అన్నాడు. సహజంగా ఒక గొప్ప దర్శకుడిని పెట్టుకున్నప్పుడు అతను చెప్పినటువంటి కెమెరామెన్ కానీ, అతను చెప్పినటువంటి లిరిక్ రైటర్స్ని కానీ పెట్టుకోవాలి. వేటూరి గారు ది గ్రేట్ రైటర్, గొప్ప, చాలా గొప్ప వ్యక్తి. ఆత్రేయ గారి తర్వాత అనుకుంటా. ఆయన పిక్చర్లు రాస్తున్నారు. నేను అన్నాను, సోదరా ఆయన బాగా బిజీగా ఉన్నారు, నేను వెళ్ళి మన అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి, నీకు తెలుసు కదా ఆయన పాటలు రాయాలంటే విజయ గార్డెన్లో టేప్ రికార్డరు, ఒక అసోసియేట్ డైరెక్టరు ఆయన కూడా తిరగాలి. ఆయన తిరుగుతూ ఉంటాడు. నేను అనే అహంకారం అనుకో, ఏమైనా అనుకో, నువ్వు దీని గురించి ఏదైనా ఎక్కువగా మాడితే ఒప్పుకుని చూడండి. నేను అన్నట్టు అహంకారం కాదు. నా కంపెనీలో పనిచేస్తున్న కో డైరెక్టర్ ఏంటి, టేప్ రికార్డర్ తీసుకెళ్ళడం ఏంటి, కూడా తిరగడం ఏంటి, రాయడం ఏంటి, కొత్త రైటర్స్ని పెడదామన్నాను. నేను ఆ పొజిషన్లో ఉంటే ఐ విల్ నో, నేను చెప్పినట్టు చేయవయ్యా అని చెప్పేవాడిని. కానీ సోదరుడు రాఘవేంద్రరావు నీ ఇష్టం ఆయన. అప్పుడు గురుచరణ్ని పెట్టాను. అలాగే ఇంకొక పాటకు వ్యక్తిని తర్వాత చెప్తాను. అంటే ఐ వాజ్ ఆల్మోస్ట్ ఆల్ ప్లాట్ఫామ్. సినిమాలన్నీ డబ్బు పోగొట్టుకొని ఆ టైంలో అల్లుడు గారు రాఘవేంద్రరావు మంచి మనసుతో ఒప్పుకొని, నేనేమిచ్చితే ఆ పారితోషికాన్ని తీసుకొని ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశాడు అల్లుడు గారు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. నువ్వు బాగా పాడావు. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ జాబ్. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపురాజు గారికి స్వాగతం సార్. మీరు ఇచ్చేసినందుకు సంతోషం. అలాగే దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం మా బృందం అందరి తరఫున. అలాగే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె శ్రీనివాసరాజు గారికి కూడా స్వాగతం మా బృందం అందరి తరఫున. ధన్యోహం మీ ప్రజెన్స్కి, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఏదో అక్షరం మింగేసావు అన్నాడు. ఏ అక్షరం మింగేసావు నువ్వు?
ఎదుటనైన పడలేని ఆ. గడ్డి పువ్వు. ఏమైంది అక్కడ? ఆ, అందమైన మళ్ళీ రిపిటేషన్ పాడాను సార్. పాము చెవులు ఇతనికి, మహాపాము చెవులు వాడు, అది అతనికి వినపడతాయి ఇవన్నీ కూడా. అది ఒక మామూలుగా వేదిక మీద పాడుతున్నప్పుడు ఎవరికైనా తప్పులు సహజమే. ఒక చిన్న తప్పు దొరికింది, కానీ నువ్వు పాడిన పద్ధతి ఫస్ట్ క్లాస్, చాలా బాగా పాడావు. ఇప్పుడు మన ముందరికి రెండవ అభ్యర్థిని వస్తోంది, దయచేసి ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని, నేను నల్గొండ నుంచి వచ్చాను. సంతోషం అమ్మా, స్వాగతం నీకు కూడా. తేజస్విని ఎంపిక చేసుకున్న పాట మహాకవి ఆచార్య డాక్టర్ నారాయణ రెడ్డి గారు రాసిన పాట. మరి మళ్ళీ స్వరబ్రహ్మ మహదేవన్ గారి స్వర సంయోజనంలో ఎస్పి బాలుడు బృందం పాడిన పాట స్వాతి కిరణం సినిమా నుంచి సంగీత సాహిత్య సమలంకృతి. రే గ మ పద ని సా ని ద ప మ గ రి స రి ఆ సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే हे भारती मनसा स्मरामि हे भारती मनसा स्मरामि श्री भारती शिरसा नमामि श्री भारती शिरसा नमामि संगीत साहित्य समलंकृते
దేవి ప్రత్యక్షమైందా ఎక్కడైనా పార్వతీదేవి శక్తి స్వరూపిణి అనిపించింది. థ్యాంక్ యూ సార్. పాట కంటే కూడా నవ్వు. నేను చాలామందికి మా కాలేజీలో కానీ చెప్తూ ఉంటాను, నవ్వండి, పళ్ళు బయట పెట్టండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. కొంతమంది ఆఫీసర్స్ కూడా మనం నమస్కారం చెప్తే నవ్వరు, వాడ ప్రాపర్టీ, వాడ ఫాదర్ ప్రాపర్టీ ఏదైనా పోతుందని. మనవాడు తెలిసిన వాడు కొంతమంది ఆఫీసర్స్ చాలా సీరియస్గా ఉంటాడు, వాడు ఆ పదవి శాశ్వతం అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ చెబుతుంటాను మా బిడ్డలకి. మా బిడ్డలంటే దెర్ ఆర్ 10,000 స్టూడెంట్స్ ఇన్ మై ఇన్స్టిట్యూట్. నీ నవ్వు, ఆ నవ్వులోనే కోటి వరహాలు ఆ భగవతి ప్రత్యక్షమైనట్టుగా పాడావు. నాకు అమ్మవారి స్తోత్రాలు కొన్ని తెలుసు, కానీ పెద్దగా అంటే కొంచెం అపశృతులు ఉండొచ్చేమో, కానీ పాడిస్తుంటాను డైలీ అమ్మవారితో. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ సౌణి పుండ్రేక్షుప శంకుశ పుష్పబాణహస్తే. నువ్వు సీరియస్ చూస్తున్నావు ఆయన. ఏదన్నా నేర్చుకోవడానికి ఉంటుందేమో నేను ప్రతి వాళ్ళ దగ్గర చూస్తుంటాను. ఇది ఎగతాళి, కానీ ఒక విధంగా నిజమే. ఎందుకంటే సరస్వతీదేవి ఇంకా నేర్చుకుంటుంది అని మనం వింటుంటాం, కొంతమంది పెద్దలు చెప్తుంటారు. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద ఎడ్యుకేషన్. ప్రతిదానికి ఎండ్ అంటూ ఉండదు. కాబట్టి జీవితాంతం నేర్చుకుంటూ ఉండాలి. అది ఎలా వస్తుందంటే సహచరుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల, తల్లిదండ్రుల వల్ల, గురువుల వల్ల, కొంత ఇప్పుడు వచ్చిన ల్యాప్టాప్లు దీనివల్ల నేర్చుకోగలుగుతున్నాం. రియలీ హ్యాట్స్ అప్ టు యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కొన్ని చోట్ల నాకంటే చాలా బాగా పాడావు ఈ పాట. కొన్ని సంగతులు అంత అద్భుతంగా పలికావు. ఒక 2 ప్లేసుల్లో మాత్రం పై స్థాయి పాడుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నావు. వ్యాస వాల్మీకి వాగ్దాయిని, వ్యాస వాల్మీకి, నీ శృతికి అది కొంచెం జాస్తి. బ్రహ్మరసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి, ఆ ప్లేస్ ఒక చోటు. నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిని, ఎక్కడో ఒక చోట ఒక అద్భుతమైన సంగతి వేసేసాం. అబ్బా అని ఒకసారి నేనే గట్టిగా అరిచేశాను అనమాట. నాకు తోచలేదే ఆ సంగతి వేయడానికి నేను పాడుతున్నప్పుడు అనిపించింది. సకల సుకళా సమున్వేషిణి సర్వరసభావ సంజీవినైన అమ్మవారిని తలుచుకున్నావు తల్లి. చాలా గొప్పగా పాడావు పాటను. నిజంగానే చూస్తే నువ్వు ఒక చిన్న ముద్దు సరస్వతీదేవిలాగానే ఉన్నావు. నాకు చాలా ఆనందం. అసలు ఇలాంటి బట్టలు కట్టుకుని వేదిక మీద అమ్మవారి పాట పాడుతుంటే భలే అన్నాడు సోదరుడు. ఏమన్నాడు, అమ్మ ప్రత్యక్షమైనట్టుంది నువ్వు పాడుతుంటే అన్నాడు. ఏది మనసులో దాచుకోలేడు, అదే ఉన్నదే అట్లా బయట పెట్టేస్తూ ఉంటాడనమాట మనిషి. అమ్మ ఒక్కటి మాత్రం దాస్తున్నాడు అతను. అదే నాకంటే అతని వయసులో పెద్దవాడైనా ఇంకా చిన్న అంటుంటాడు. అది ఒక్కటే నాకు నచ్చట్లేదు. అతను ఏమి చేశాడు, కొన్ని మనం భరించేయాల్సి. ఒక నిమిషం, నేను రామోజీరావు గారి కోసం, తర్వాత బాపిరెడ్డి గారి కోసం, ఆ తర్వాత ముఖ్యంగా నువ్వు వస్తున్నావని వచ్చాను. నువ్వు వేదిక మీద వయసు గురించి మాట్లాడితే ఐఎమ్ లీవింగ్ దిస్ ప్లేస్. ధైర్యం ఉంటే ప్రయత్నించు. మీ నాన్నగారికి 94 సంవత్సరాల వయసు అయితే నీకెంత వయసు ఉంటుందో కనుక్కోలేనటువంటి అమాయకులం అనుకున్నావా మేము? కాదయ్యా, ఏమిటండి నన్ను సభలోకి పిలిచి ఎలా మాట్లాడుతా? ఆయనకు కనీసం 20 సంవత్సరాల వయసులో ఇతను పుట్టి ఉంటే ఇప్పుడు అతనికి 70 సంవత్సరాలు ఉండాలి. నువ్వు నమ్ముతావా? నీకు నా పిక్చర్లో అవకాశం ఇస్తా. చప్పట కొడుతున్నావు అతని మాట విని. నీకు నేను అవకాశం ఇవ్వగలను. అందుకని నమ్మమంటున్నాడు. లక్ష్మి సినిమా తీస్తుంది, విష్ణు హీరో, మనోజ్ హీరో, నేను హీరోగా చేయబోతున్నా. నీకు అవకాశం కావాలంటే నిజం మాట్లాడు. నేనే కదా కరెక్ట్. చూసావా? ద్రోహి, గురుద్రోహి. నేనేం చెప్పలేదు సార్. ఇంకా ఏం చెప్పలేదు. మౌనమే అంగీకార సూచకం. బెస్ట్ ఆఫ్ లక్. ఇలా దబాయించి బతికేస్తున్నాడండి ఈ భక్తవత్సలుడు. మేము వేసుకునేటటువంటి జోకులన్నిటి గురించి మీరు ఇబ్బంది పడకండి. అతను మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడో నాకు తెలియదు. ఎందుకంటే 75 నుంచి మా ఇద్దరి పరిచయం. అతను సినిమా పరిశ్రమకు వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి నాకు పరిచయం. నా 100 రూపాయలు ఇంకా ఇవ్వలేదు. దాని గురించి నేను తర్వాత మాట్లాడుకుంటాను. ఇప్పుడు మైక్ తీసుకోవద్దు, నువ్వు తర్వాత చెప్తాను నేను. దానికి వడ్డీ కూడా కలిపితేనండి ఇప్పటికి కొన్ని లక్షలై ఉంటుంది సార్. నన్ను మాట్లాడించకుండా ఠలాయించుకుని ఆ 100 రూపాయలు ఇవ్వకుండా తిరుగుతున్నాడండి ఇతను. తర్వాత చూసుకుంటాను. ఇప్పుడు 3వ అభ్యర్థిని మన ముందుకు వస్తున్నాడు. దయచేసి ఆశీర్వదించి.
అందరికీ నమస్కారం. నా పేరు సాయి చరణ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వాగతం నాయన, నీకు పునః స్వాగతం. సాయి చరణ్ ఎంపిక చేసుకున్న పాట సంగీత ఎంఎం కీరవాణి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడారు. జాలాది రాసిన పాట మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి పుణ్యభూమి నా దేశం నమో నమామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలి రాశిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలుడ్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవనం ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలరా అని పెళ పెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి, ఊరి కొయ్యల బుక్కు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడు, అదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి, పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు గుప్పెనైతే, ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి, మరపి రంగులెక్కు పెట్టి, 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే, వందే మాతరం వందే మాతరం వందే
శివాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు గగన సిగల తెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కొన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి బాగా పాడావు, కానీ చాలా కథ ఉంది దీని గురించి చెప్పాలంటే. ఈ పాటకు, చరిత్రకు, మహానటుడు అన్నయ్యకు. ఇది బాలసుబ్రహ్మణ్యం పక్కనున్నాడని పొగడాల్సిన అవసరం నాకు లేదు, పొగిడించుకోవాల్సిన అవసరం అతనికి లేదు. నా దృష్టిలో ఆ పాటను ఇంకా భారతదేశ చరిత్రలో ఎవరూ పాడలేరు ఆ గొంతుతో. ఇది ప్రాణం పోతుంది. ఏమిటి మోహన్ బాబు నన్ను చంపుతున్నావు, ఇది నాకు ఇటువంటి పాట ఇచ్చి నన్ను ఎందుకు చంపుతావు నువ్వు, నాకు ఇష్టమే ఇటువంటి పాటలు పాడడం, కానీ ఇంత హైప్ ఇచ్చే ఏమిటిది అని గొడవ పెట్టిన వ్యక్తి. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. డ్యూయిట్లు పాడేయచ్చు, బట్ ఇటువంటి పాటను ఈ హై పిచ్లో ఎక్స్ట్రాడినరీగా పాడాడు. ఈ చరిత్ర, ఈ యుగం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఈ పాట నిలిచిపోతుంది. బాలు పాడి రియలీ నాకు ఇంకా ఎవరు పాడినా, నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావో నాకు తెలియదు, కానీ ఇంకెవరు పాడినా నాకు మైండ్కి ఎక్కదు. ఎనివే, చరిత్ర, మహానటుడు అన్నయ్య నందమూరి తారక రామారావు గారికి నాకున్న సంబంధం గురించి చెప్పాలంటే అది ఒక పుస్తకం. మహానటుడు ఒకసారి ముఖ్యమంత్రి, తర్వాత ఏదో పిక్చర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు, సామ్రాట్ అశోక్ అనుకుంటాను, నేను దానిలో గెస్ట్ వేషం వేశాను. అయిపోయి ఇద్దరం వస్తున్నాం కారులో. ఇంద్రారెడ్డి, ఇప్పుడు హోమ్ మినిస్టర్ సబిత నాకు మరదలు లాంటిది, తను హస్బెండ్, చాలా గొప్ప వ్యక్తి ఇంద్రారెడ్డి. అతను నేను అన్నయ్య కారులో వస్తున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళిరండి అన్నాడు. లేదన్నయ్య నేను మీతో మాట్లాడాలి అన్నాను. రండి అన్నాడు. రాత్రి 2 అయింది, నైట్ షూటింగ్. అన్నయ్య మీతో సినిమా తీయాలనుకుంటున్నాను అన్నాను. నాతో సినిమా వేయండి బ్రదర్, ఎవరు చూస్తారన్నాడు. అదేంటన్నయ్య, మహానటుడు చూడకపోవడం ఏంటన్నా. వద్దు బ్రదర్, మీరెందుకు చేతులు కాల్చుకోవడం అన్నాడు. ఎవరినైతే ఓహో నాతో సినిమా తీస్తావా, కమాన్, బెస్ట్ ఆఫ్ లక్, కమాన్ అంటాడు. నో, హీ సెడ్ నో. లేదన్నయ్య, ఏమది మనం వద్దంటున్నాం, మీరు కావాలంటున్నారు, ఇట్స్ ఆల్ రైట్, రేపు మాట్లాడదాం అన్నాడు. నో, నాకు మీరు చెప్తేనే పెడతాను. ఏం బ్రదర్ ఆ మొండికి ఏమిటి, ఇట్స్ ఆల్ రైట్ కూర్చోండి అన్నాడు. ఏం సినిమా తీస్తారన్నాడు. సోషల్ సినిమా తీస్తాను, మంచి చిత్రం తీయాలని నాకు ఒక ఆశ అన్నయ్య, మీతో మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశ ఉందన్నయ్య అన్న. ఏం బ్రదర్, అది మన చేతుల్లో ఉంది, అంతా దైవ సంకల్పం అన్నాడు. బట్ నా సినిమా ద్వారా సినిమా అయిన వెంటనే మీరు ముఖ్యమంత్రి అవుతారు అని అన్నారు. బాపినడు తెలుసు, మన మయూరి ఫిల్మ్స్ బాపినడు అన్న. అక్కడ సరే ఒప్పుకున్నారు. నాచారం స్టూడియోలో నాచారం స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. రేపు ఎన్ని గంటలకు రావాలి అని అడిగేవాడు అన్నయ్య. నేనే ప్రోగ్రాం చెప్పేవాడిని. అన్నయ్య 7 o'clock షూటింగ్, 3 గంటలకు కారు పంపండి అనేవాడు. 3 గంటలకు కారు ఏమిటనంటే ఇడ్లీలు, చట్నీలు, మీకు తెలుసు కదా రాయలసీమ ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం, అది పంపించండి 3 గంటలకని. మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు, కృష్ణమూర్తి నాయుడు. 3 గంటలకు వెళ్ళాం. అన్నయ్య వీడు తమ్ముడు కూర్చొని అక్కడి నుంచి నాచారం స్టూడియోకి వెళ్ళడం. అక్కడ సెట్ చేసాం. అప్పట్లో 16 లక్షలు
ఇప్పుడైతే ఎన్ని కోట్లు అవుతుందో తెలియదు. ఆయన వెళ్ళి మేకప్ వేసుకొని కరెక్ట్గా 6:30కి బయట వచ్చి కూర్చునేవాడు లైక్ ఏ స్టూడెంట్. నా భూతు నా భవిష్యత్తు, ఎవ్వడు ఏ నటుడు చెయ్యని పని. 6:30కు అక్కడికి వెళ్ళి కూర్చొని ఎప్పుడు పిలుస్తారా వెళదామని వెయిట్ చేసేవారు మహానటుడు. నేను వెళ్ళి మేకప్ వేసుకొని కరెక్ట్గా 6:45కి వెళ్ళి అన్నయ్య షార్ట్ రెడీ అంటే 6:50 షార్ట్లోకి వచ్చి యాక్ట్ చేసేవాడు. ఆ రోజు నాచారం స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా మ్యూజిక్ సెట్టింగ్ కీరవాణి ఆ పక్కనే జరుగుతుంది. నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి రాఘవేంద్రరావు ఎవరిని అలౌ చేయడు, అతనే వింటాడు. కానీ నేను చెప్పాను, సోదరా నేను మధ్య మధ్యలో నేను ఏదైనా ఉంటే చెప్తానని. సరే ఈ సాంగ్ ఎలా ఉంటుందో ట్యూన్ కట్టుకురారా అన్నాడు. వెళ్ళాను, 2-3 అయిన తర్వాత ఈ ట్యూను విన్నాను. ఇది అద్భుతం అన్నాడు. మరి రాఘవేంద్రరావు గారిని ఒప్పిస్తావా అన్నాడు కీరవాణి నీకెందుకయ్యా చూడు అన్నాను. అని నేరుగా వెళ్ళి సోదరా ఒక సాంగ్ ఒకటి ఓకే చేసి అన్నాడు. ఇంకా నేను ఎందుకు నువ్వే డైరెక్ట్ చేసుకో అన్నాడు. అదేంటిది ఒకసారి విను అన్నాను. ఇంకెందుకు నువ్వు ఓకే అనేసావు కదా అన్నాడు. రామారావు గారు నిలబడి ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని. అన్నయ్య ఇలా మ్యూజిక్ సెట్టింగ్స్ అక్కడ పాట ఒకటి ఓకే చేశాను అన్నానండి. మీరెవరు ఓకే చేయడానికి అన్నాడు ఆయన. సరే కొంచెం చాలా రైట్ తమ్ముడు చెప్తున్నాడు కదా విందాం పదండి వెళ్ళాం. అన్నయ్య కూడా వచ్చారు. ఫ్లోర్ కిందకు వచ్చి కూర్చున్నాం. ఆయన ఎప్పుడైనా కూర్చుంటే కుర్చీలో కూర్చోడు, పద్మాసం వేసిన ఆమె గెటప్లో కూడా కింద కూర్చున్నారు. ఆ సాంగు ట్యూన్ ఓకే శభాష్ అని అన్నయ్య ఆ రోజులు కౌగులించుకున్నాడు. ఆ ట్యూన్ వెంటనే ఈయనే జాలాది గారు రాశారు. సాంగ్ జరుగుతున్నప్పుడు బెంగళూరులో ఒకటి పాలంపూర్లో షూటింగ్ చేశాం. మిలిటరీ వాళ్ళు వితౌట్ సింగిల్ ఫై. ఎబ్రహీం గారు ఐఏఎస్ ఆఫీసర్, హీ వాజ్ అ డిఫెన్స్ మినిస్టర్ సెక్రటరీ. ఎక్కడున్నా ఆయనకు ధన్యవాదాలు. వెళ్ళి చెప్పిన వెంటనే కమాన్ తీసుకోండి అని చెప్పి ఎవరికి పర్మిషన్ ఇటువంటి పాలంపూర్లో పర్మిషన్ ఇచ్చి అక్కడికి అన్నయ్యని తీసుకెళ్ళి చండీగఢ్ షూటింగ్ చేశాం. ఆ తర్వాత బెంగళూరులో ఒకరోజు చేశాం. ఇది ఎవడోరా నువ్వు ఇలా ఉంది కదా, అది నువ్వు ఒక చాలా అక్షరం కూడా తప్పు పాడావు ఒక చోట, అవునా? చూసావా, ఇన్ని మాట్లాడినా గుర్తుంది. బట్ ఎనీవే యూ డిడ్ గుడ్ జాబ్. పైకి ఎక్కి మీరు చూసి ఉంటావు సినిమా కాదు, ఆ కుర్చీలో నిజమైన గొలుసులు కట్టమన్నాడు ఆయన. నిజమైన గొలుసులు ఎలా తెంపుతాడు ఆయన? అన్నయ్య కడితే ఏమది నిజమైనది కట్టండి అన్నాడు. అప్పటికి ఎందుకు ఆయనతో గొడవ అని ఆ చైన్లో కూడా కొంచెం లింకులు తీసి రియల్ చైన్స్ కట్టాం. ఆయన రావడం, ఆ ఎక్కిన తర్వాత దాన్ని తంతే అన్బ్యాలెన్స్ అయ్యి పడిపోతాడు. గబక్కన వెళ్ళి పట్టుకొని అన్నయ్య షూటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఏమిటన్నాడు, మీరు ఇంత ఎమోషన్గా ఇది చేసి మీకు ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏమిటి? జంతుకు కట్టాలి రాసిస్తూ నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమే. అంటే మీకు నా మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మనం ఇలాగే చేస్తామని ఒప్పుకున్నాను. ఇది వాస్తవం. అన్నయ్య బ్రతకుండగా 100 రోజుల ఫంక్షన్ తిరుపతిలో 5 లక్షల మందితో జరిగినప్పుడు చెప్పిన మాట ఇది. అంటే ప్రతి సన్నివేశాల్లో ఎన్నిసార్లు ఎమోషన్గా ఫీల్ అయ్యి ఎన్నిసార్లు చేశాడు. అల్లూరి సీతారామరాజు గెటప్ ట్యాంక్ బండ్ దగ్గర తీసాం. కేమ్ అట్ 6 o'clock 5:45 మంచు. ఆ మంచులో మీరు నడిచి రావాలి అని అంటే 5:45 మార్నింగ్ 3 hours ఇట్ టేక్స్ టైమ్ టు గడ్డాము మీసాలు వేయడానికి. అలా వచ్చిన మహానుభావుడు, ఆ మహానుభావుడి అనుభూతి ఈరోజుకి నువ్వు తలుచుకుంటుంటే ఇది ఆ సినిమా జరగడం, అది సూపర్ హిట్ అవ్వడం, నా కళ నెరవేరడం, ఆ మహానుభావుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం, ఇదంతా దైవ సంకల్పం. హ్యాట్సప్, చాలా గొప్పగా పాడావు. కానీ ముందే చెప్పాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈజ్ ది ఓన్లీ వన్ మ్యాన్ హీ కెన్ సింగ్ దట్ టైప్ ఆఫ్ సాంగ్. చిన్న కురవాడవైనా ఎన్నుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో. నువ్వు బాగా పాడావు, ఏం లేదు. నువ్వు చేసిన ఒకటే పొరపాటు ఏంటంటే మొదటి నుంచి కూడా టోటల్గా ఎనర్జీ పంప్ చేయడం మొదలెట్టేశావు. అది చాలా కష్టం. ఎక్కడ ఏ లైన్లో ఏ ఎమోషన్ ఇవ్వాలి అన్నది
పుణ్యభూమి నాదేశం నమో నమావి అవి ఆయన ఎప్పుడు ఆవేశంగానే కనపడతాడు ఏ ఫ్రేమ్లో చూసినా కూడా. ఎక్కడ నెరేషన్ ఉంది దీంట్లో, ఎక్కడ ఆయన మీద పిక్చరైజేషన్ అయ్యింది, అది మనసులో నువ్వు పెట్టుకుంటే, ఎందుకంటే పుణ్యభూమి నాదేశం నమో నమావి ఆయన మీదే వస్తుంది. అదుగో ఛత్రపతి, ధ్వజమెట్టిన ప్రజాపతి, మొత్తం ఇవన్నీ కూడా నెరేటర్ చెప్పేటటువంటిది. అక్కడ అంత ఎమోషన్ అక్కర్లేదు నీకు, దానికి తగినంత ఎమోషన్ ఇచ్చి వెన్ ఆయన మీద పర్సనల్గా వస్తుందో అక్కడ ఆ ఎమోషన్ కావాలి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడ పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశముచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ము నెబటికి వచ్చరా, బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే చండ్రనిప్పుల గండ్రగొడ్డలి పన్ను కడతది చూడరా. ఇది ఆయన నెరేషన్. అన్నా మన్నెల్దొర అల్లూరుని చుట్టుముట్టి మల్ది మార్బలమెట్టి మరఫిరంగులెక్కుబెట్టి కొరసొస్తుంది. 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే నెరేటర్ అయిపోయాడు. దెన్ రామారావు కమ్స్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అక్కడిస్తే చాలా ఎమోషన్. ఇప్పుడు నేను పాడి నా ప్రజ్ఞాపాఠ వాళ్ళు చెప్పడానికి కాదు, నువ్వు తర్వాత ఎప్పుడన్నా ఇది పాడుతున్నప్పుడు నీ ఎనర్జీ అంతా నువ్వు ముందర వేస్ట్ చేసుకోకుండా ఎక్కడది పెట్టాలో నువ్వు పాటను గమనించు. నాకు చాలా సంవత్సరాలు పట్టింది ఆయనకు పాట పాడడానికి, దాన్ని ఆయనకు సింక్ చేసుకోవడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది. అది సామాన్యమైన విషయం కాదు. ఒక మహా నటుడికి గాత్రం నేను ఆయన పాడుతున్నప్పుడు గాత్ర దానం అనను, గాత్ర సహకారం అందించాలంటే చాలా కష్టం. ఇట్ టేక్స్ టైం. అది ఒరేయ్, ఎందుకు కట్టాలిరా శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూడ్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవులు ముష్టి వెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా? ఇది మోహన్ బాబుకి పాడుంటే నేను ఇలాగే చెప్పిండే. ఒరేయ్ తెల్ల కుక్క, ఎందుకు కట్టాలిరా శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలు ఉడ్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టిమెతుకులు తిని బతికే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా? మోహన్ బాబుకి అయితే నేను అలాగే చెప్తున్నా. ఏదేమైనా బాలసుబ్రహ్మణ్యం, 1992లో ఏ గొంతుందో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైనా, వయసు ఎక్కువైనా, వృద్ధుడువైనా ఇంకా నీ కంఠం కంచు కంఠంలా ఉందయ్యా. హ్యాట్సప్, హ్యాట్సప్ నీ కంఠానికి. ఒక మహావృద్ధుడు వృద్ధుణ్ణి ఆశీర్వదిస్తుంటే శరీరం పులకాంకురితం అవుతుంది. నాలుగవ అభ్యర్థిని మన ముందరికి వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఇవటూరి హరిణి. నేను కాకినాడ నుంచి వచ్చాను. హరిణి ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం, గానం వాణి జయరాం, బాలసుబ్రహ్మణ్యం. స్వర్ణ కమలం సినిమా నుంచి అందెల రవళికి పదములుగా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ.
యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మోగు కదా అందెల రవమిది పదములదా పొంగులై హావభావములు నింగి రంగులై హాస్యం సాగేలా రసఝరులు జాలువారేలా జంగమమై జడపాడగా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా కారమై మనోనిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శ్రీకారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ భావమే భౌనకు భాగ్యము కాగా భరతమే నిరతము భాగ్యము కాగా తోహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ ప్రాణ పంచమమి పంచాక్షరిగా పరమ పదము ప్రకటించగా ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల దూర్చటి ఆర్భటి రేగా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా అందెల రవమిది పదములదా నువ్వు కూడా పార్వతీ పరమేశ్వరుల గురించి పాడావు. నాకు ఈశ్వరుడికి సంబంధం ఉంది. మా ఊరికి మాది తిరుపతికి కాళహస్తికి మధ్య ఏర్పేడు. అక్కడి నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మా గ్రామానికి వెళ్ళాలంటే మాది ద్వీపం, చుట్టూరు నీళ్లు, మధ్యలో చిన్న విలేజ్, చిన్న ఇల్లు మాది. నాన్నగారు టీచర్ అని ఇంతకుముందు చెప్పాను కదా.
అక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ నడిచి వెళితే కాళహస్తి నుంచి నా ఉద్దేశం ముసిల్పేట దగ్గరలో అక్కడి నుంచి కొండ మీదకి ఎక్కాలి. అది ఒక 3 కిలోమీటర్స్ మళ్ళీ వాక్ ఫారెస్ట్లో మళ్ళీ ఎక్కడం ఒక 3 కిలోమీటర్స్. బత్తనీయ స్వామి అని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. ఎన్ని తరాల నుంచి ఉన్నారో మనకు తెలియదు, కానీ పిల్లలు లేని వాళ్లకు అక్కడికి వెళ్ళి మొక్కుంటే పిల్లలు పుడతారని సామెత. అలాగా మా అమ్మ నాన్నకు పిల్లలు లేకపోతే అక్కడికి వెళ్ళి మొక్కుంటే నేను పుట్టానని నా పేరు భక్తవత్సలం అని పేరు పెట్టాను. ఈశ్వరి వరాన పుట్టాను. ఆ తర్వాత మా గురువుగారు దాసనారాయణరావు గారు మోహన్ బాబు అని పేరు మార్చిన సంగతి అందరికీ తెలిసింది. ఈ మధ్యనే చాలా రోజుల నుంచి అనుకొని అది ఎందుకో ఈ మధ్యనే ప్రారంభం చేశారండి. మెట్లు మాత్రం కట్టాము. అక్కడ ఒక చిన్న ఇదిగా షెడ్ కూడా వేద్దామని, తర్వాత ఫారెస్ట్ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకొని ఎంత డబ్బు అయినా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నా సొంత డబ్బుతో అది చేసి దారి ఏర్పరిచి బిడ్డలు లేని వాళ్లకు బిడ్డలనే కాకుండా సకల సంపదలు కలుగు చేయాలని ఆ ఈశ్వరుడిని నేను వేడుకుంటూ, ఆ ఈశ్వరుడు బత్తనేయ స్వామి ఎప్పుడైనా వీలైతే వెళదాం. కాకపోతే నువ్వు ఎక్కలేవు, మెట్లు ఎక్కలేవు. సారీ నువ్వు ఎక్కగలవు. ఇది ఆ ఈశ్వరుడి వరాన పుట్టినవాడు నేను. అద్భుతంగా పాడావు. నా లోపం నవ్వమంటాను. ఒక్కసారి నవ్వుతూ ఒక 2 లైన్లు పాడు. అంతెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా మృతగానమిది పెదవులదా. గుడ్. అలా నవ్వడం అన్నది ఒక అదృష్టం, నవ్వకపోవడం ఒక రోగం. కాబట్టి అద్భుతంగా పాడావు. మిగతా సంగీతం ఆయన్ని బాలు చెప్పాలి. రియలీ ఇట్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ. ఒక భగవతుని గురించి పాడావు. చాలా సంతోషం అమ్మాయి. బెస్ట్ ఆఫ్ లక్. నేను పాడాను, వాణిజ్యరామ్ గారు కలిసి పాడిన పాట ఇది. ఇద్దరి పాడిన వర్షన్ నువ్వు పాడావు. ఇవాళ ఎక్కడ ఊపిరి తీసుకోవడానికి గ్యాప్ లేదు నీకు, ఓ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు తప్పించి. ఎక్కడ ఊపిరి తీసుకుంటుందో ఎక్కడ పడిపోతుందో అని నాకు భయం వేస్తున్న చోట కూడా తన నిగ్రహాన్ని అలా పట్టి ఎక్కడ నాకు ఒక్క చిన్న తప్పు కూడా కనిపించలేదమ్మా. ఈ స్నేహితుడికి మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మొదటి ఘట్టం ముగిసింది.